అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే ఇప్పటివరకు కూడా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని మనం నౌన్ నేర్చుకున్నాం, అదేవిధంగా ప్రొనౌన్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం వెర్బ్ గురించి అయితే మాత్రం తెలుసుకోబోతున్నామండి. ఈ వెర్బ్ అనేది ఏంటి అంటే వెర్బం అనే లాటిన్ భాష నుండి అయితే మాత్రం వచ్చిందండి. ఈ వెర్బ్ అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక మనిషి కానీ లేదంటే ఒక వస్తువు కానీ అది చేసే పని లేదా అది ఉండే స్థితిని తెలియజేసేది మనకి వెర్బ్ అండి. అయితే మనకి ఈ వెర్బ్ అనేది ఏంటి అంటే ఒకటైనా ఉండొచ్చు లేదంటే రెండైనా ఉండొచ్చు అండి. అయితే ఈ వెర్బ్ అనేది ఏంటి అంటే మనకి సెంటెన్స్ లోని ఒక సబ్జెక్ట్ పనైనా లేదంటే అది ఉండే స్థితినైనా మనకి తెలియజేస్తుందండి. ఈ వెర్బ్ గురించి క్లియర్ గా అర్థం అవ్వడం కోసం అయితే మాత్రం నేనైతే మాత్రం ఈ టేబుల్ అయితే మాత్రం వేయడం జరిగింది. ఫాలో అయినట్లయితే మీకు వెర్బ్ అయితే మాత్రం ఈజీగా నేర్చుకుంటారండి. ఓకేనా? అయితే మనకి వెర్బ్స్ అనేవి ఏంటి అంటే మనకి టూ టైప్స్ లో ఉంటాయండి. అవి ఏంటి అంటే హెల్పింగ్ వెర్బ్స్ అండ్ అదేవిధంగా మెయిన్ వెర్బ్స్ అండి. ఈ హెల్పింగ్ వెర్బ్స్ ని మనం ఏమంటాం అంటే యాక్సిలరీ వెర్బ్స్ అంటామండి. అదేవిధంగా మనకి మెయిన్ వెర్బ్స్ ని ఏమంటాం అంటే లెక్సికల్ వెర్బ్స్ అంటామండి. అయితే మనకి ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ హెల్పింగ్ వెర్బ్స్ మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 24 ఉంటాయండి. ఓకేనా? మనకి ఈ యాక్సిలరీ వెర్బ్స్ ని మనకి అగైన్ టూ టైప్స్ గా మనం డివైడ్ చేస్తామండి. అవి ఫస్ట్ ఏంటి అంటే ప్రైమరీ వెర్బ్స్, అదేవిధంగా సెకండ్ వన్ ఏంటి అంటే మోడల్ వెర్బ్స్ అండి. ఈ మోడల్ వెర్బ్స్ అంటే గుర్తుపెట్టుకోండి MODEL కాదు, MODAL. ఓకేనా? అయితే ఈ మోడల్ వెర్బ్స్ అదేవిధంగా ప్రైమరీ వెర్బ్స్. ఈ ప్రైమరీ వెర్బ్స్ ని మనకి 3 టైప్స్ గా మనం డివైడ్ చేసుకుంటామండి. అవి ఏంటి అంటే బీ ఫామ్, డూ ఫామ్, హ్యావ్ ఫామ్. ఓకేనా? ఈ ప్రైమరీ వెర్బ్స్ మనకి ఎన్ని ఉంటాయి అంటే మనకి 11 ఉంటాయండి. ఓకేనా? అదేవిధంగా మనకి మోడల్ వెర్బ్స్ ఎన్ని ఉంటాయి అంటే 13 ఉంటాయండి. ఈ మోడల్ వెర్బ్స్ అదేవిధంగా ఈ ప్రైమరీ వెర్బ్స్ రెండు కలిపి ఎంత వస్తుంది అంటే 24 ఉంటాయండి. అంటే హెల్పింగ్ వెర్బ్స్ ఎన్ని ఉంటాయి మనకి 24 ఉంటాయి. ఈ ప్రైమరీ వెర్బ్స్ లోని మనకి 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో బీ ఫామ్, డూ ఫామ్, హ్యావ్ ఫామ్ లోని బీ ఫామ్ లోని ఏమేమి వస్తాయి అంటే యామ్, ఈస్, ఆర్, వస్, వర్ లాంటివి వస్తాయండి. అదేవిధంగా డూ ఫామ్ లో ఏమొస్తాయి అంటే డూ, డస్, డిడ్ అనేసి వస్తాయండి. అదేవిధంగా హ్యావ్ ఫామ్ లో ఏమొస్తుంది అంటే హ్యాస్, హ్యాడ్, హ్యావ్ అని 3 వస్తాయండి. ఓకేనా? ఇవన్నీ ఎన్ని అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. అదేవిధంగా మనకి మోడల్ వెర్బ్స్ లోని ఏమేమి ఉంటాయి అంటే విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆర్, దో, యూజ్ టు, నీడ్, డే. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకేనా? మొత్తం 13 ఉన్నాయి. సరిపోయినాక సో ఇవన్నీ కూడా మనకి మోడల్ వెర్బ్స్ వస్తాయండి. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి అగైన్ ఇవన్నీ కూడా డీప్గా మనం డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా మనకి మెయిన్ వెర్బ్స్లో ఏమేమి ఉంటాయి అంటే అగైన్ మనకి 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు అండి. అవి ఏంటి అంటే మనకి రెగ్యులర్ వెర్బ్స్ అదేవిధంగా ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఓకేనా? అండ్ మళ్ళీ ఇదే మెయిన్ వెర్బ్స్ని 2 టైప్స్గా మళ్ళీ అగైన్ డివైడ్ చేసుకోవచ్చు అండి. అవి ఏంటి అంటే ట్రాన్సిటివ్ అదేవిధంగా ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్గా మనం డివైడ్ చేయొచ్చు అండి. ఓకేనా? ఈ విధంగా ఎందుకు రాసాను అంటే మనకి అర్థం అవడం కోసం అయితే మాత్రం క్లియర్గా అయితే మాత్రం రాయడం జరిగిందండి. అయితే మనం ఫస్ట్ ఏం తెలుసుకుంటాం అంటే ప్రైమరీ వెర్బ్స్ గురించి అయితే మాత్రం తెలుసుకుంటామండి. ఈ ప్రైమరీ వెర్బ్స్ ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క యూజెస్ ఏంటి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. మనం తెలుసుకున్నది ఏంటి అంటే ప్రైమరీ యాక్సిలరీ వెర్బ్స్ లోని ఏటేంటి ఉంటాయి అంటే బీ ఫామ్, డూ ఫామ్, హ్యావ్ ఫామ్ ఉంటాయని చెప్పాం కదా. అయితే ఈ బీ ఫామ్ లో ఏమేమి ఉంటాయి అంటే మనకి ఈజ్, యామ్, ఆరు, వజ్, వర్ ఉంటాయండి. ఓకేనా? అయితే మనం ముందే తెలుసుకున్నాం ఏంటి యాక్సిలరీ వెర్బ్స్ అంటే ఏంటి అంటే హెల్పింగ్ వెర్బ్స్. అంటే ఏంటంటే మనకి మెయిన్ వెర్బ్ కి సపోర్టింగ్ గా హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది అని అన్నాం. కానీ సమ్ టైమ్స్ మనకి ఈ ప్రైమరీ యాక్సిలరీ వెర్బ్స్ అయితే మాత్రం పూర్తి వెర్బ్ గా మారుతుందండి. అది ఎలా అంటే మనం కరెక్ట్ గుర్తించుకోండి. ఐ యామ్ అన్ ఆథర్. ఇక్కడ వెర్బ్ ఏమైనా ఉందా అంటే యామ్ ఒకటే ఉంది. ఓకేనా? అయితే ఈ యామే ఇక్కడ మనకి పనిని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ యామ్ అనేది ఏంటి అంటే పూర్తిగా వెర్బ్గా మారుతుందండి. అదేవిధంగా షీ ఈజ్ ఏ స్టూడెంట్. ఓకేనా? ఎక్స్ట్రా మనకి ఏమైనా వెర్బ్ ఉందా అంటే లేదు, ఈజ్ అనేసి ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది ఏంటి అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి వెర్బ్గా యూజ్ అవుతుందండి. అదేవిధంగా ది ఆర్ యంగ్ మ్యాన్ అంటే ఇక్కడ ఏమైనా వెర్బ్ ఉందా అంటే లేదు, ఈ ఆర్ అనేది ఉంది కదా ప్రైమరీ యాక్సిలరీ వెర్బ్, ఇదే మనకి ఇక్కడ వెర్బ్గా యూజ్ అవుతుందండి. ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి వెర్బ్గా అయితే మాత్రం యూజ్ అవుతాయండి. అదేవిధంగా హీ వాజ్ 4 years old when his father died. ఓకే? ఇక్కడ మనకి ఏమైనా వెర్బ్ ఉందా అంటే లేదు, ప్రైమరీ యాక్సిలరీ వెర్బ్ అయితే మాత్రం పూర్తిగా మనకి వెర్బ్గా అయితే మాత్రం ఉంటుందండి. ఓకేనా? అదేవిధంగా దే ఆర్ హ్యాపీ. ఏమైనా సరే వెర్బ్ ఉందా అంటే ఇది ప్రైమరీ యాక్సిలరీ వెర్బ్. బీ ఫామ్లో ఉన్న ఆర్ అయితే మాత్రం ఈ సెంటెన్స్ మొత్తానికి కూడా వెర్బ్గా మనకి కనిపిస్తుందండి. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే నౌన్, ప్రొనౌన్స్ లాగే వెర్బ్స్ కూడా ఓకేనా సింగులర్స్, ప్లూరల్స్ ఉంటాయండి.
అవి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ అనేది ఒకటి ఉంది, ఐ ఇప్పుడు కూడా సపరేట్, ఎందుకంటే ఐ ఇప్పుడు కూడా యామ్ వస్తుంది. ఓకేనా, ఇది ఇప్పుడు కూడా సపరేట్. అదేవిధంగా షీ ఉంది, షీ అంటే ఒకటి, ఆమె గురించి తెలియజేస్తుంది. ఇక్కడ షీ ఒకటే ఉంది కాబట్టి మనకి వెర్బ్ కూడా ఒకటే వస్తుందండి. ఓకేనా, యాక్సిలరీ వెర్బ్. అదేవిధంగా దే ఉంది అంటే వారు, ఇక్కడ మనకి ప్రోరల్లో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ కూడా మనకి ప్రోరల్లో వచ్చిందండి. ఓకేనా, దే ఈజ్ అనొచ్చు కదా, లేదు, దే ఆర్ ఎందుకన్నా అవసరం అంటే ఇది ప్రోరల్లో వచ్చింది కాబట్టి ఈ ఆర్ కూడా మనకి ప్రోరల్లో వచ్చిందండి. అదేవిధంగా హీ ఉంది. ఓకేనా, హీ అనేది మనకి సింగులర్, అందుకే మనకి వెర్బ్ కూడా ఏమొచ్చింది అంటే సింగులర్లోనే వచ్చిందండి. ఓకేనా, మరి ఇక్కడ ఈజ్ ఎందుకు ఉపయోగించాం, ఇక్కడ వజ్ ఎందుకు ఉపయోగించాము అంటే ఇది మనకి ప్రజెంట్ టెన్స్లో అయితే మాత్రం తెలియజేస్తుంది. అదేవిధంగా ఇది ఏంటంటే మనకి పాస్ట్ టెన్స్లో తెలియజేస్తుంది. ఇది మనకి టెన్స్ చెప్పినప్పుడు అయితే మాత్రం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అయితే మనకి ఇక్కడ దే వారు ఉన్నారు, ఇక్కడ వారు కాబట్టి దానికి వెర్బ్ కూడా ప్రోరల్లో వచ్చిందండి, దే ఆర్ అన్స్. ఓకేనా, అయితే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది తెలుసునంటే నౌన్ ప్రొనౌన్ లాగా మనకి వెర్బ్ కూడా మనకి సింగులర్లు ప్లూరల్ ఉంటాయండి. సబ్జెక్ట్ మనకి సింగులర్లో ఉంటే మనకి వెర్బ్ కూడా సింగులర్లో ఉంటుంది. అదేవిధంగా సబ్జెక్ట్ మనకి ప్లూరల్లో ఉంటే మనకి వెర్బ్ కూడా ప్లూరల్లో ఉండడం జరుగుతుందండి. ఓకేనా, అయితే ఇప్పుడు మనం బీ ఫామ్ నేర్చుకున్నాం కదా, అయితే ఇప్పుడు మనకి డూ ఫామ్లో ఏ విధంగా వస్తాయని ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం అంటే మనకి బీ ఫామ్లోని ప్రైమరీ యాక్సిలరీ వెర్బ్స్ ఫుల్ ఫ్లెజ్డ్ వెర్బ్గా ఏ విధంగా ఉపయోగపడిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏం నేర్చుకుంటాం అంటే డూ ఫామ్లోని ప్రైమరీ యాక్సిలరీ వెర్బ్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా వెర్బ్గా ఏ విధంగా రాస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. యాక్చువల్లీ డూ ఫామ్ అంటేనే మనకి డూ అంటేనే మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా వెర్బ్ కింద వస్తుందండి. అయితే వివిధ రూపాల్లోని మనకి ఏ విధంగా రాస్తుందో అని తెలుసుకుంటామండి. ఓకేనా, డూ ఫామ్లోని ఏమొస్తుంది అంటే మనకి ఏమొస్తుందండి, డూ, డిడ్, అదేవిధంగా డస్, ఈ విధంగా 3 ఉంటాయండి. అయితే మనకి ఫస్ట్ చూడండి, ఐ డూ మై వర్క్ రెగ్యులర్లీ. ఈ స్టేట్మెంట్లోని మనకి గుర్తుపెట్టుకోండి, డూ అనేది ఏంటంటే మనకి ప్రైమరీ యాక్సిలరీ వెర్బ్, కానీ ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి వెర్బ్గా మనకి యూజ్ అవుతుందండి. ఓకేనా, అదేవిధంగా సెకండ్ వన్, హీ డస్ నథింగ్ బట్ కంప్లైంట్. అంటే ఏంటి అంటే ఇందులోని మనకి ఏమైనా సరే ఫుల్ ఫ్లెజ్డ్ వెర్బ్స్ ఉన్నాయా, మెయిన్ వెర్బ్స్ అంటే లేవండి. ఇక్కడ కేవలం డజ్ అనేది ఏంటి అంటే ప్రైమరీ యాక్సిలరీ వెర్బ్ మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా మెయిన్ వెర్బ్గా మనకి ట్రీట్ చేస్తామండి. ఓకేనా, ఈ డజ్ అనేది ఏంటంటే పూర్తిగా అర్థాన్ని ఇస్తుందండి. అదేవిధంగా హీ డిడ్ నథింగ్ టు హెల్ప్ మీ. ఓకేనా, ఇందులోని మనకి గుర్తుపెట్టుకోండి, ఏమైనా సరే మనకి మెయిన్ వెర్బ్స్ ఉన్నాయా అంటే లేవు, ఏమున్నాయంటే డిడ్, ఇది ప్రైమరీ యాక్సిలరీ వెర్బ్. ఈ ప్రైమరీ యాక్సిలరీ వెర్బే మనకి ఇక్కడ పూర్తిగా మనకి మెయిన్ వెర్బ్గా కన్సిడర్ చేస్తామండి. విధంగా మనకి డూ ఫామ్లోని ప్రైమరీ యాక్సిలరీ వెర్బ్స్ని మెయిన్ వెర్బ్స్గా అయితే మాత్రం మనకి యూజ్ చేస్తామండి. ఇప్పటి వరకు మనకి బీ ఫామ్లోని డూ ఫామ్లో నేర్చుకున్నాం. ఇప్పుడు హ్యావ్ ఫామ్లోని ఒక ప్రైమరీ యాక్సిలరీ వెర్బ్ పూర్తి వెర్బ్గా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఓకేనా, అయితే మనకి హ్యావ్ ఫామ్లోని మనకి ఏమేమి వస్తాయి అంటే మనకి హ్యావ్, హ్యాడ్, హ్యాజ్, ఇలా 3 వస్తాయి కదా. అయితే కరెక్ట్ గుర్తుంచుకోండి, ఐ హ్యావ్ 2 cars. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, ఈ హ్యావ్ అనేది ఏంటంటే మనకి ప్రైమరీ యాక్సిలరీ వెర్బ్, కానీ ఇక్కడ మనకి పూర్తి వెర్బ్గా మనం యూజ్ చేయిస్తున్నామండి. ఓకేనా, ఐ హ్యావ్ 2 cars, నాకు 2 కార్లు ఉన్నాయి అని. అదేవిధంగా ఈ హ్యాస్ 4 coats. ఓకేనా, అంటే ఇక్కడ హ్యాజ్ అనేది ఏంటంటే ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి వెర్బ్గా మనకి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా దే హ్యాడ్ ఏ హౌస్ ఇన్ వైజాగ్, అంటే వైజాగ్లో వాళ్ళకి ఇల్లు కలదు అని అనేసి. అంటే ఇక్కడ హ్యాడ్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ వెర్బ్గా యూజ్ అవుతుందండి. ఇవన్నీ కూడా మనకి హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ హెల్పింగ్ వెర్బ్స్ లెక్క, కానీ ఇక్కడ ఏంటి అవుతాయి అంటే సమ్ టైమ్స్ మనకి మెయిన్ వెర్బ్గా ఈ హెల్పింగ్ వెర్బ్స్ అయితే మాత్రం యూజ్ అవుతాయండి. ఓకే, అయితే ఈ యాక్సిలరీ వెర్బ్స్ యూజ్ ఏంటి అనేది మనం ఒక్కొక్కటి ఎగ్జాంపుల్స్తో సహా మనం నేర్చుకుందామండి. ఫస్ట్ ఏంటి అంటే ఈ యాక్సిలరీ వెర్బ్స్ని మనం పాసివ్ వాయిస్లో అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. మనకి యాక్టివ్ వాయిస్ అదేవిధంగా పాసివ్ వాయిస్ నేర్చుకునేటప్పుడు అయితే మాత్రం పూర్తిగా దీని గురించి చెప్తాం. ప్రజెంట్ అయితే మాత్రం ఎగ్జాంపుల్స్ అయితే మాత్రం చూడండి. ఓకేనా, అయితే ఈ యాక్సిలరీ వెర్బ్స్ మనకి గుర్తుపెట్టుకోండి, పాసివ్ వాయిస్లో అయితే మాత్రం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ది సోల్జర్ వాజ్ కిల్డ్ ఇన్ వార్. ఓకేనా, అంటే అతను సైనికుడు మనకి వార్లో చంపబడ్డాడు అని తెలియజేస్తుందండి. ఇక్కడ ఏంటంటే అంటే వజ్. ఓకేనా, ఈ వజ్ అనేది ఏంటి అంటే మనకి బీ ఫామ్. అదేవిధంగా ద స్నేక్ ఈజ్ కిల్డ్, అంటే పాము చంపబడింది. ఓకేనా, ఇక్కడ ఏంటి ఈజ్ అనేది మనకి బీ ఫామ్ అవుతుంది. అదేవిధంగా దే ఆర్ బీటెన్ విత్ స్టిక్స్, అంటే వారు కర్రలతో కొట్టబడ్డారు.
ఓకేనా. ఇక్కడ మనకి ఆర్ అనేది ఏంటంటే అంటే బీ ఫామ్ అవుతుందండి. థీవ్స్ వేర్ కాట్ రెడ్ హ్యాండెడ్ అంటే ఇక్కడ వర్ అనేది ఏంటంటే అంటే మనకి ఉపయోగిస్తారండి. అదేవిధంగా ద లెసన్ ఈస్ బీయింగ్ టఫ్ ఇక్కడ మనకి ఈజ్ అనేది ఏంటంటే అంటే ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా మనకి బీ ఫార్మ్స్. ఎక్కడ యూజ్ చేసాము అంటే మనకి పాసివ్ వాయిస్లోని మనకి యూజ్ చేయడం అయితే మాత్రం జరుగుతుంది. ఇదే మన బీ ఫార్మ్స్ ని ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనకి కంటిన్యూ టెన్స్ లో అనేది మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. ఈ కంటిన్యూ టెన్స్ లోని మనకి ఏమేమి యూజ్ చేస్తారు అంటే మనకి చూడండి ఐ ఆమ్ ప్లేయింగ్. ఈ కంటిన్యూ టెన్స్ మనకి టెన్సెస్ చెప్పినప్పుడు అయితే మాత్రం క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. మనకి ప్లే ప్లస్ ఇంగ్ ఓకేనా. ఇంగ్ ఫామ్ ఉంటే మనకి కంటిన్యూ అంటే పని జరుగుతూ ఉంది అని అర్థమవుతుందండి. ఓకేనా. ఇక్కడ ఐ ఆమ్ ప్లేయింగ్ యామ్ అనేది ఏంటంటే అంటే ఇక్కడ బీ ఫామ్ అవుతుందండి. అదేవిధంగా షీ వాజ్ స్టడీయింగ్ ఓకేనా. ఇక్కడ వాజ్ అనేది ఏంటంటే బీ ఫామ్ అవుతుంది. అదేవిధంగా హీ విల్ బీ కమింగ్ సూన్ ఓకేనా. ఇక్కడ మనకి విల్ యూజ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా వాట్ దే హ్యావ్ బీన్ డూయింగ్ ఆల్ దిస్ టైమ్ ఓకే. ఇక్కడ మనకి ఏం యూజ్ చేయడం జరిగింది అంటే హ్యావ్. ఈ విధంగా మనకి ప్రైమరీ యాక్సిలరీ వెబ్స్ లోని బీ ఫార్మ్స్ అయితే మాత్రం మనకి కంటిన్యూ టెన్స్ లో అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. అందుకే మనకి వెబ్స్ అనేవి ఏంటంటే బాగా నేర్చుకున్నట్లయితే మనకి టెన్సెస్ కి అదేవిధంగా యాక్టివ్ వర్స్ పాసివ్ వర్స్ నేర్చుకునేటప్పుడు మాత్రం ఈజీగా ఉంటుంది. అయితే నెక్స్ట్ ఈ బీ ఫార్మ్స్ ని ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే ఎగ్జాంపుల్ హీ ఈజ్ టు సెండ్ దిస్ రిపోర్ట్ నౌ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటంటే అతను తన యొక్క రిపోర్ట్ని ఇమీడియట్లీగా పంపించవలసి వస్తుంది, పంపించాలి ఓకేనా. అదేవిధంగా దే ఆర్ టు బి మ్యారీడ్ అంటే వారు మ్యారేజ్ చేసుకోవలసి ఉంది అంటే ఏంటంటే ఏదైనా ఒక పని నెసెసిటీ అంటే తప్పనిసరిగా చేయాలి ఓకేనా. అదేవిధంగా తన యొక్క విధి ఏంటి అన్ని దగ్గర మనం డెఫినెట్లీగా ఈ బీ ఫార్మ్స్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ యూజ్ చేయడం జరుగుతుంది అంటే మనకి డ్యూటీ అండ్ నెసెసిటీ ఓకే. సో డ్యూటీ అండ్ నెసెసిటీ దగ్గర ఈ బీ ఫార్మ్స్ అయితే మాత్రం తప్పనిసరిగా యూజ్ చేయవలసి వస్తుందండి. ఇప్పటివరకు కూడా మనం ఏం నేర్చుకున్నాం అంటే యాక్సిలరీ వెబ్స్లోని బీ ఫార్మ్స్ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో నేర్చుకున్నాం. అదేవిధంగా హ్యావ్ ఫార్మ్స్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో నేర్చుకున్నాం. అదేవిధంగా మనకి డూ ఫార్మ్స్ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో నేర్చుకుంటామండి ఓకేనా. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోండి ఏమొస్తుంటే ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ వర్క్ అంటే నాకు ఇటువంటి పని అయితే మాత్రం నచ్చదు. అండ్ అదేవిధంగా హీ డిజంట్ నో ద ఫ్యాక్ట్ అంటే అతనికి నిజం తెలియదు. అదేవిధంగా దే డిడెంట్ అటెండ్ ద ఆఫీస్ ఓకేనా. వాళ్ళు ఆఫీస్కి అటెండ్ కాలేదు అంటే ఇక్కడ మనం గుర్తించుకోండి డోంట్ అంటే ఏం చేస్తానంటే డూ ప్లస్ నాట్. దీన్ని ఏ విధంగా రాస్తాం అంటే అబ్స్ట్రాక్ట్ యూజ్ చేసి డోంట్గా మనం రాస్తామండి. అదేవిధంగా మనకి డస్ ప్లస్ నాట్ ఏ విధంగా రాస్తాం అంటే డస్ అబ్స్ట్రాక్ట్ యూజ్ చేసి ఈ విధంగా రాస్తాం. అదేవిధంగా డిడ్ ప్లస్ నాట్ ఏ విధంగా రాస్తాం అంటే డిడింట్ ఓకేనా. అంటే మనకి ఇది ఏంటి అంటే నాట్ 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 అంటే ఏదైనా సరే కాదు లేదు అనే పదాలు అంటే ఏంటి నెగిటివ్ సెంటెన్స్. ఇది ఏంటి నెగిటివ్ సెంటెన్స్. ఈ నెగిటివ్ సెంటెన్స్ యూజ్ చేసినప్పుడు మాత్రం ఈ అయితే మాత్రం యూజ్ చేస్తామండి ఓకేనా. ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే నెగిటివ్ సెంటెన్స్ అయితే మాత్రం యూజ్ చేసినప్పుడు ఓకేనా. నెగిటివ్ సెంటెన్స్కి అయితే మాత్రం యూజ్ చేయడం అయితే మాత్రం జరుగుతుంది. అయితే ఈ ప్రైమరీ యాక్సిలరీ వెబ్స్లోని ఇప్పుడు మనకి హ్యావ్ ఫామ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనే విషయానికి వస్తే మనకి గుర్తుంచుకొని ఐ హ్యావ్ డన్ మై డ్యూటీ అంటే నేను నా డ్యూటీని పర్ఫెక్ట్గా నిర్వర్తించాను అనేసి. అదేవిధంగా హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ వర్క్ అతను తన పని చేశాడు. అదేవిధంగా షీ హ్యాజ్ రిటన్ ద ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వెల్ అంటే తను ఎస్ఎస్సి ఎగ్జామ్స్ బాగా రాయాలి అంటే ఏదైనా సరే ఒక పని పక్కాగా జరగాలి అంటే ఇది ఏ టెన్సెస్లో ఉన్నాయని అంటే పర్ఫెక్ట్ టెన్స్లో అయితే మాత్రం ఉంది అంటే పక్కాగా ఆ పని అవ్వాలి అనేది ఓకేనా. అయితే మనకి ఈ టెన్సెస్ గురించి నేర్చుకునేటప్పుడు అయితే మాత్రం ప్రతిదీ కూడా బ్రీఫ్గా నేర్చుకుంటాం. ప్రజెంట్ అయితే మాత్రం ఈ వెబ్ యొక్క యూజెస్ అయితే మాత్రం నేర్చుకుంటాం ఓకేనా. ఈ హ్యావ్ ఫామ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే మనకి ఈ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే మాత్రం ఈ హ్యావ్ ఫామ్ని అయితే మాత్రం యూజ్ చేయడం అయితే మాత్రం జరుగుతుందండి. నెక్స్ట్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ డిడెంట్ యూ అంటే నువ్వు నీ హోంవర్క్ కంప్లీట్ చేసావా చేయలేదా. అండ్ అదేవిధంగా హీ లైక్స్ దిస్ వన్ డజంట్ హీ అంటే అతనికి అది నచ్చిందా లేదా నచ్చలేదా. దే లివ్స్ ఇన్ హైదరాబాద్ డోంట్ దే అంటే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారా
వాళ్ళు హైదరాబాద్లో లేరా అనేది. అంటే ఏంటంటే క్వశ్చన్స్, ఓకేనా. అంటే ఏంటి, ట్యాగ్ క్వశ్చన్స్. ట్యాగ్ క్వశ్చన్స్ యూజ్ చేసినప్పుడు ఫామ్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఈ డూ ఫార్మ్స్ని ఇంకా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఎంపసిస్లో అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. ఎంపసిస్ అంటే ఏంటంటే ఒత్తి పలకడం, ఓకేనా. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే డూ కీప్ క్వైట్, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. అండ్ అదేవిధంగా షీ డస్ లుక్ చీర్ఫుల్, ఆమె చాలా ఉల్లాసంగా ఉంది. అండ్ అదేవిధంగా హీ డిడ్ రైట్ టు సే కంగ్రాచులేషన్స్, అతను కంగ్రాచులేషన్స్ చెప్పడానికి రాశాడు, ఓకేనా. ఈ విధంగా మనకి ఒత్తి పలికే సందర్భాల్లో అయితే మాత్రం ఈ డూ ఫార్మ్స్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. ఇప్పటివరకు కూడా మనం ఏం తెలుసుకున్నాం అంటే వెర్బ్లోని యాక్సిలరీ వెర్బ్స్లోని, అది ప్రైమరీ యాక్సిలరీ వెర్బ్స్లోని బీ ఫామ్, అదేవిధంగా డూ ఫామ్, అదేవిధంగా హ్యావ్ ఫార్మ్స్ని ఏమేమి ఉంటాయి, వీటి యొక్క ఉపయోగాలు ఏంటి, ఇవి ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు అనేది తెలుసుకున్నామండి, ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం తెలుసుకుంటాము అంటే మనకి మోడల్ వెబ్స్ అంటే ఏంటి, ఈ మోడల్ వెబ్స్ ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.